ఈ వీడియో క్లిప్స్ వచ్చేసి నిన్న వీడియోలో నేను యాడ్ చేయాల్సినవి, కానీ ఇవి క్లిప్స్ మిస్ అయ్యాయని నేను యాడ్ చేయలేదు. ఎలాగో కష్టపడి తీసాం కదా అని ఈ వీడియోలో యాడ్ చేశాను. ఇది నా నైట్ హెయిర్ కేర్ రొటీన్. నేను వచ్చేసి నైట్ బ్రేడ్ చేయండి నిద్రపోను అనమాట. నార్మల్గా లూజ్ హెయిర్ కానీ బన్ కానీ వేసుకొని హెయిర్ డ్యామేజ్ అవుతుంది, ఇంకా స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి అనేసి నేను వీక్ అంతా హెయిర్ ఫాల్ అయింది మొత్తం ఒక దగ్గర పెట్టి ఎంత హెయిర్ ఫాల్ అయింది అని చూస్తూ ఉంటాను అనమాట. ఈ వీక్లో ఎక్కువైంది. ఇవి వచ్చేసి ఫ్లాక్సీడ్ ఆయిల్. వెజిటేరియన్ ఉన్న వాళ్ళు మామూలుగా ఫిష్ ఆయిల్ బదులు ఫ్లాక్సీడ్ ఆయిల్ తీసుకోవచ్చు. పెట్స్ అనమాట. ఇవి నైట్ నిద్రపోయాయి. తర్వాత ఇది లాస్ట్ క్లిప్. ఇది వచ్చేసి మార్నింగ్ టెర్రాకేషియా పార్సల్ రిసీవ్ చేసుకున్నాను, కానీ దీంట్లో నేను 2 ఆయిల్స్ ఆర్డర్ చేస్తే 1 ఆయిలే వచ్చింది. ఇంకా నేను రెండింటికి పే చేశాను. కస్టమర్ కేర్కి కూడా కాల్ చేశాను, కానీ వాళ్ళు ఇంకా నాకు రిప్లై ఇవ్వలేదు. నేను మొత్తం 2 ఆయిల్స్ 1 షాంపూకి పే చేశాను. అది ఎందుకో 1 ఆయిల్ వచ్చింది. వాళ్ళు కంప్లైంట్ కూడా చేశాను, ఇంకా నాకు రిప్లై ఏం రాలేదు. చూద్దాం ఏమొస్తుందో. ఇంకా మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతాం కదా, నార్మల్గా నాకు నచ్చని పని ఇదే. తర్వాత వాటర్ తాగిన తర్వాత నేను పెట్స్కి ఫీడింగ్ కోసం మిల్క్ అనేది బాయిల్ చేశాను. తర్వాత శ్రీరామనవమి కాబట్టి మార్నింగ్ స్నానం చేయాలి కాబట్టి పొయ్యి అనేది మంటేసాను వాటర్ కోసం. ఇంకా ఇవి వచ్చి కొబ్బరి చిప్పలు. ఇవి పెడితే త్వరగా మండుతుంది, వాటర్ త్వరగా హీట్ అవుతుంది అనమాట. ఇంకా మార్నింగ్ వీటికి ఫీడింగ్ ఇచ్చాను, కానీ మిల్క్ ఇచ్చాను, కానీ అది వీడియో తీయలేదు. ఇంకా నేను మిర్రర్లో గమనించినప్పుడు నా యాక్ని బాగా తగ్గింది. ఎందుకు అంటే నేను ప్రొడక్టివ్గా ఉన్నాను, డేస్లో ఇంకా త్వరగా నిద్రపోతున్నాను, బాగా వాటర్ తాగుతున్నాను కాబట్టి. నేను వచ్చేసి ఇయర్ ఫోన్స్ అనేవి ఇవే యూజ్ చేస్తాను. నాకు బ్లూటూత్వి ఎందుకో నచ్చవు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి నాకు ఎందుకో నచ్చవు. నేను వైర్ ఉన్నవే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా దివానీది మొత్తం క్లీన్ చేద్దామని వాషింగ్ మిషన్లో వేయడానికి బ్లాంకెట్స్ మొత్తం నేను అన్నీ రిమూవ్ చేసేసి వేరే కొత్తది ఉంటుంది కదా అది వేద్దామని మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇది క్లీన్ చేసిన తర్వాత నా బ్లాంకెట్స్ అవన్నీ వాషింగ్ మిషన్ వేసేసి ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. నేను బట్టలు కూడా వాష్ చేయాలనుకున్నాను, కానీ శ్రీరామనవమి కదా కుదరలేదు. మా పిన్ని వాళ్ళు ఇంటికి వచ్చున్నారు, ఇంకా వాళ్ళతో సరిపోయింది. ఇంకా బట్టలు కూడా వాష్ చేయలేకపోయాను, కానీ దివానీ సర్దడం ఇవన్నీ క్లీన్ చేయడం మాత్రం అయిపోయింది. తర్వాత మా అక్క కూతురి పిల్ల దీంతో కాసేపు ఆడుకుంటూ ఆ రోజు ఇలా గడిపేశాను అనమాట. చాలా అల్లరి పిల్ల. ఇంకా వచ్చేసి వీటికి ఫ్రూట్స్ అవి ఇవి పెట్టాను, ఇవేమో తింటూ నిద్రపోతున్నాయి. నేను వచ్చేసి స్నానం చేసి బ్రష్ చేసి అవన్నీ షూట్ చేయలేదు, నేను నాకు అంత టైం కూడా లేదు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నేను కాసేపు నిద్రపోయాను అనమాట. నిద్రపోయాను. ఈ బుజ్జి ఫ్యాను ఇది నాకు ఫేవరెట్ ఫ్యాను, ఇది లేదా నాకు నిద్ర కూడా రాదు. ఇంకొచ్చేసి వాషింగ్ మిషన్లో బ్లాంకెట్స్ అన్నీ వేసాను కదా, ఇంకా ఎండలో వేసేసాను. ఎండ ఎంత కాస్తుందంటే అసలు కాసేపు బయట ఉండి లోపలికి వస్తే ఏం కనిపించట్లేదు అన్నమాట, అంత బ్లర్గా అయిపోతుంది, అంత ఎండలు కాస్తున్నాయి. ఇంకా వేసిన బ్లాంకెట్ 10 మినిట్స్కే ఆరిపోతుంది అనమాట. ఇంకో బ్లాంకెట్ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఈ పిల్ల అల్లరి పిల్ల మిద్ది పైకి వెళ్ళాలి అండలో అంటుంది, అందుకే దాన్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇంకా ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మా అమ్మ పాయసం అవి యూజ్ చేసింది. మామూలుగా అయితే శ్రీరామనవమికి పాయసంతో పాటు లెమన్ రైస్ కూడా చేసేది, కానీ ఈసారి లెమన్స్ దొరకలేదు కాబట్టి నార్మల్ కర్రీ ఇవి వీటితోనే సరిపెట్టుకున్నాం. ఇంకా వడలు కూడా చేసింది. ఇంకా ఈవినింగ్ అలా వాకింగ్ చేసాం మిద్ది మీద. ఇంకా ఇది వచ్చేసి నైట్ అనమాట. నైట్ తింటూ మా అన్నతో ముచ్చట్లు పెట్టుకున్నాను. ఇంకా ముచ్చట్లు అవి ఇవి మాట్లాడుకుంటూ తింటూ ఈ శ్రీరామనవమి ఇలా గడిపేశాను. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఇంకొచ్చేసి దోశలు వడలు చట్నీ. నాకు వడలు ఉంటే చాలు, ఇడ్లీలోకి దోశలకి మంచి కాంబినేషన్ అనిపిస్తుంది, నాకు బాగా ఇష్టం. ఇంకా తిన్న తర్వాత ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తూ ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుతూ మార్నింగ్ నుంచి ఎక్కడవి అక్కడ తీసేసామన్నమాట, ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఆ మెస్ అంతా క్లీన్ చేస్తున్నాను నేను. ఇంకా మిగిలిన లిఫ్ట్ ఓవర్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా పెట్స్ ఉన్నాయి కదా, వాటికి మిల్క్ ఫీడ్ చేయడానికి బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత ఇంకా నా స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలి కదా, అవి కూల్ అయ్యేలోపు నా స్కిన్ కేర్ హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ బ్రైడ్ చేసి పడుకుంటాను చెప్పాను కదా, బ్రైడ్ కూడా చేసేసాను. ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇంకా ఫేస్ వాష్ కూడా చేసేసుకొని మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత నేను వీటికి మిల్క్ ఇచ్చేసాను. మిల్క్ అయిపోయిన తర్వాత ఇంకా మాయిశ్చరైజర్, లిప్ బామ్, ఇంకా నా స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసేసి ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.